డియర్ ఉమా స్టారింగ్ పృథ్వీ అంబర్, సుమాయా రెడ్డి, డైరెక్టెడ్ బై సాయి రాజేష్ మహాదేవ్. అండ్ ఈ మూవీ స్టోరీ రాసింది అండ్ ప్రొడ్యూస్ చేసింది మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన సుమాయా రెడ్డి గారు. ఈ మూవీ ఏప్రిల్ 18th థియేటర్ రిలీజ్ అయ్యి ఇప్పుడు సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, బట్ లాస్ట్ లో ఒక ఐటమ్ సాంగ్ కొంచెం ఇబ్బంది పెట్టిద్ది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 34 minutes. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు. రివ్యూ లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. కథ విషయానికి వస్తే దేవ్ అలియాస్ పృథ్వీ రాక్ స్టార్ అవుదాం అనేది తన డ్రీమ్. తనకి సింగింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో తన చదువుని కూడా వదిలేసి మరీ సింగింగ్ ని ప్రయారిటైజ్ చేస్తాడు. ఒక రోజు ఇవన్నీ నచ్చక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేస్తారు. తన లైఫ్ లో అంతా గెట్ అవుట్ అనే వాళ్ళే కానీ వెల్కమ్ చెప్పే వాళ్ళు ఉండరని ఫీల్ అవుతూ ఉన్న టైంలో ఉమా అలియాస్ సుమయ్య గారు తన లైఫ్ లోకి వచ్చి దేవుని మోటివేట్ చేస్తుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఉమా కనిపించకుండా పోతుంది. తర్వాత మన హీరో రాక్ స్టార్ అయ్యాడా లేదా, అసలు ఉమా హీరో లైఫ్ లోకి ఎందుకు వచ్చింది, ఉమా ఎందుకు కనిపించకుండా పోయింది, అసలు ఉమా ఎవరు అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5. ఫుల్ డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూసేయండి.